లేడీస్ పక్కనండి, లేడీస్ పక్కనండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మీరు పక్కన రావాలి. మూవ్. ఈ ఎన్ఆర్ఐ సంస్థ వాళ్ళు హెల్త్ ఫర్ గుంటూరు పీపుల్ అనే కార్యక్రమం పెట్టి 10K రన్. ఇది 17వ సంవత్సరం అట. చాలా సంతోషం. పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడి చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశాల్లోకి జోలికి వెళ్లకుండా అందరూ సే నో టు ది డ్రగ్ కల్చర్. సే నో, నో నో నో. గట్టిగా గట్టిగా ప్లీజ్ స్పీక్ లౌడ్. కల్చర్ నో. పంపొద్దు. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ లో జరిగే అక్రమాలు సమస్యలు అవే. డ్రగ్ కల్చరు, పబ్ కల్చరు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఎక్కువ అవడం వలన భారత సాంప్రదాయాలు, సంస్కృతి అన్ని కూడా పాడైపోతున్నాయి. భారత మాతను మనం కాపాడుకోవాలంటే మంచి భారతీయులుగా సక్సెషన్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు విద్యార్థులే రేపటి పౌరులు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అవకాశాలు ఉంటాయి. అటన్నిటినీ కూడా సాధించాలంటే మీకు బేసిక్ గా డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ లో చదువు ఒక భాగం అయితే సొంతంగా ఆరోగ్యం చూసుకోవడం అంతకంటే పెద్ద భాగం. వెల్త్ ఈజ్ ఎ మిత్, హెల్త్ ఈజ్ రియల్ వెల్త్. అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ స్కూళ్ళకి, కాలేజీకి పంపిస్తున్నందుకు మీరు చదువుతో పాటు మీ హెల్త్ చూసుకుంటూ ఇంటర్నెట్ని వాడటం కూడా మీరు చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఈరోజు మన ప్రపంచాన్ని మన అరిచేతిలో తెచ్చుకోగలుగుతున్నాం. అరిచేతిలో ఏం చేయాలనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సమయం పెట్టాలనేది. ఎందుకంటే దాంట్లో అవసరమైంది, అవసరం లేని ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. ఇన్ఫర్మేషన్ అనేది మీ బుర్రకి బర్డెన్. అది నాలెడ్జ్ మాత్రమే అసెట్. ఎంతవరకు కావాలో అంతవరకు నాలెడ్జ్ తీసుకొని దాని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని జీవితంలోని విలువల్ని అర్థం చేసుకొని భారత సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గత 16 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న 10K వాక్ అధ్యక్షుడు, ఇప్పుడు 17వ సంవత్సరం కూడా ఎంతో విజయవంతంగా దీన్ని రన్ చేస్తున్న మాజీ